మామూలుగా చేయాలా. ఇప్పుడు 2,51,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారనంటే అతి పెద్ద ద్వారా అతి పెద్ద దోపిడీ చేశారు. లిస్టు చాంతాడు అంటున్నది, అరగంట డిబేట్ కూడా సరిపోదు. కొన్నే చెప్తాను నేను. ఒకటి, రామోజీరావు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే. ఆయన పేరుతో సంస్మరణ సభ అని పెట్టారు, 10 కోట్లు. నారా బేరి భువనేశ్వర్ గారు సభ కట్టింది అయితే 7 కోట్లు. యోగాంధ్రకు 300 కోట్లు. 5 సార్లు మోడీ టూర్కి 1000 కోట్లు. 34 మంది సలహాదారులకి నెలకు ₹1,00,00,000 జీతాలు. ₹5 అన్నా క్యాంటీన్కి సీఈఓకి జీతం, చైర్మన్కి జీతం, సలహాదారులు అంటే అన్నా క్యాంటీన్కి వాళ్ళకి జీతాలు. 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టారు, సంవత్సరానికి 750 కోట్ల జీతాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు, 50 కోట్ల జీతాలు. చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు 3.5 కోట్లు, డిజైనింగ్ లైట్లకు 4.5 కోట్లు. అమరావతిలో 1000 కోట్ల కాంట్రాక్ట్కి 10,000 కోట్లకి ఇచ్చేయటం, దోచుకోవటం. అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు, 101 కోట్లు, 175 కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చేయటం, 22-25 కోట్ల కంటే కాదు, మిగిలిన వీళ్ళు దోచేయటం. ఎన్టీఆర్ గారి 300 అడుగుల విగ్రహానికి డిపిఆర్కి 11.5 కోట్లు. సీఎం, డిప్యూటీ సీఎం, షాడో సీఎంలో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు 100 కోట్లు. అలానే చాలా పెద్ద దుబారా సార్. పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు, నేషనల్ మీడియా యాడ్లు, ప్రకటనలు, హోర్డింగ్లు, ఆల్ పబ్లిసిటీ ఖర్చు. లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్కి ఒక్క సంవత్సరానికి వీళ్ళు పెట్టిన ఖర్చు 747 కోట్లు సార్. దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది, 2 మెడికల్ కాలేజ్ దాదాపుగా. అలానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ వీళ్ళందరి కోసం 9,20,00,000. కుప్పంలో అంటే 450 కోట్లు వర్క్ చేస్తారంట, దానికి కన్సల్టెంట్కి 5 కోట్లు అంట. అలానే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత లాయర్ సిద్ధార్థ లోత్రాకి 18 నెలల్లో 18 జీవోల ద్వారా 12,87,00,000, ఈ రోజు కూడా 33 లక్షలు రిలీజ్ చేశారు. అలానే ఇవాళ కూడా 1వ తారీఖు కదా, ఇవాళ ప్రోగ్రామ్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. టీ పెట్టడం, కాఫీ పెట్టడం, ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోజులు ఇవ్వటం, ఇస్త్రీ చేసినట్టుగా, దోస్తులు పెట్టినట్టుగా దీనికి ₹1 కోటి ప్రతి నెల ఖర్చు. ఇలా దుబారా దోపిడీ చేస్తా ఏం చేశారంటే ఇది చేశారు సార్. ఒక్క పథకం లేదు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇంకా 2,50,000 కోట్లు. అమరావతిలో అంతకుముందు 20,000 కోట్లకి ఇల్లే టెండర్లు పిలిచి దాన్ని 60,000 కోట్లకు పిలిచారు. అక్కడ ఎంత దోపిడీ? 40,000 కోట్ల దోపిడీ కనపట్లేదు.